ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, ఈరోజు పడుకునే ముందు ఈ కథ విను, రేపే నీ సమస్య నుంచి బయటపడతావు అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి. బాబాగారి సందేశం వినడానికన్నా ముందు చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారండి. ఈ గురువుగారు ఎంతో అనుభవజ్ఞులు, ఎంతో అనుభవంతో వారు మీ సమస్యకి తప్పకుండా పరిష్కారాన్ని చూపిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఫోన్ ద్వారానే జాతకం చెప్పబడును. ఫోన్ నెంబర్ 8519906851. గురువుగారి పేరు శివరామరాజు గారు. వ్యాపారం, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లక్ష్మీ శాంతి, ధనశాంతి లేకపోవట, మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడును. ధన వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% చేయబడును. ఇక బాబా గారు పంపించిన సందేశం గురించి చూస్తే, ఈ రోజు రాత్రి పడుకునే ముందు ఈ కథ వినమని అంటున్నారు. అయితే బాబా గారు మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి చిన్న వయసులోనే చాలా లావుగా ఉంటుంది. అయితే ఆ లావు వల్ల తనకి చాలా ఆరోగ్య సమస్యలు రావడమే కాకుండా తనకి చుట్టుపక్కల వారి నుండి సూటిపోటి మాటలు ఎదురవడం మొదలయ్యింది. ఎక్కడికి వెళ్ళినా తనని చూసి ఏనుగు వస్తుందని లేదా పెద్ద దున్నపోతు వస్తుందని తన ఎదురుగా తనకి వినిపించేటట్టుగానే అందరూ వెక్కిరించేవారు. బంధువుల ఫంక్షన్స్కి వెళ్ళడం మానేసింది. ఎక్కడికి తల్లిదండ్రులు వెళ్ళమని చెప్పినా కూడా లేదు, ఎక్కడికి వెళ్ళినా నన్ను హేళన చేస్తున్నారు, వాళ్ళ మాటలు నేను భరించలేకపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్ళనమ్మా అని చెప్పి ఒక గదిలోనే కూర్చొని ఏడవడం ప్రారంభించింది. తన కూతురు పరిస్థితి చూసి ఆ తల్లి తల్లడిల్లిపోయేది. ప్రతి ఒక్కరూ కూడా తన లావు గురించే అనుకుంటున్నారు, తను ఇంత లావుగా ఉంది అని చెప్పి అందరూ తిడుతూ ఉన్నారు. కానీ నేను తగ్గడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నానో వాళ్ళకి తెలియదు కదా, అయినా నన్ను ఇంత లావుగా ఉన్నారని హేళన చేయడానికి వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు కదా అని చెప్పి రకరకాల ఆలోచనలతో తన మనసుని పాడు చేసుకునేది ఆ అమ్మాయి. ఎక్కడికి వెళ్లకుండా ప్రతిరోజు కూడా ఉదయం నుండి రాత్రి వరకు, పగలు రాత్రి తేడా లేకుండా ఆ గదిలోనే ఉండేది. భోజనం సమయానికి ఆ తల్లి చాలా బలవంతంగా తినమని బలవంతం చేస్తే తినేది. ఎందుకంటే భోజనం మానేస్తే త్వరగా సన్నబడిపోతాను అన్న ఆలోచనలో ఉండేది ఆ అమ్మాయి. ఇలా కాదు నాన్న, నువ్వు తగ్గాలి అనుకుంటున్నావు, కానీ భోజనం మానేయడం వల్ల నీకు లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి, నీ హెల్త్ పాడవుతుంది, ఇలా చేయడం వల్ల నీకు నువ్వే శిక్ష విధించుకుంటున్నావు, అలా చేయడం తప్పు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా, నువ్వు తగ్గాలి అనుకుంటున్నప్పుడు నువ్వు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏం ఎక్సర్సైజ్ చేయాలో ఒక్కసారి తెలుసుకొని దాని ప్రకారంగా ఫాలో అవుదని తల్లి బాగా నచ్చ చెప్పడంతో, ఎంతో కాలంగా తల్లి చెప్తూ ఉండడంతో సరే అని చెప్పి తల్లితో కలిసి ఒక డాక్టర్ దగ్గరికి, న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏమేమి తినాలి, ఎలా తినాలి, ఎన్ని క్యాలరీలు తినాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని దాని ప్రకారంగా చార్ట్ని ప్రిపేర్ చేసుకొని చాలా కష్టపడి తను ఒక 6 నెలల్లోనే తను ఉన్న బరువులో సగం బరువు తగ్గిపోయిందన్నమాట. అంటే రోజు ఎక్సర్సైజులు చేయడము, రోజుకి ఒక 2 గంటలు 3 గంటలు ఎక్సర్సైజ్ చేయడము, డాక్టర్ చెప్పిన విధంగానే అంత ఆహారమే తీసుకోవడము, ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పాటించేది. అది ఎంతో శ్రమతో కూడుకున్నదైనా కూడా తన తల్లి తన వల్ల ఎంతో ఇబ్బంది పడుతుందని తెలిసినా కూడా ఆ అమ్మాయి నేను ఖచ్చితంగా బరువు తగ్గే తీరాలి అని చెప్పి ప్రయత్నపూర్వకంగా, ఇష్టపూర్వకంగా చేసి చాలా కష్టమైన పనిని సాధించింది. 6 నెలల తర్వాత తన మీద తనకి కాన్ఫిడెన్స్ రావడంతో బయటికి రావడం మొదలుపెట్టింది. అప్పుడు తనని చూసిన బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఏంటి ఇలా తయారయ్యావు, మరీ పీలగా ఉన్నావు, ఇంతకుముందే ఎంత బాగుండేదానివి, చక్కగా ఉండేదానివి, బుగ్గలు ఉండేవి, చాలా కళ ఉండేది మొహంలో, ఇప్పుడంతా పీక్కుపోయి పీలగా ఉన్నావు, ఏదో రోగం వచ్చిన దానిలా ఉన్నావు, ఇప్పుడు అస్సలు బాలేవు అనడం మొదలుపెట్టారు. అది విన్న తర్వాత తల్లి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి ఇలా అడుగుతుంది, అదేంటమ్మా లావుగా ఉన్నప్పుడు నువ్వు దున్నపోతులా ఉన్నావు, ఏనుగులా ఉన్నావు, ఏం పెట్టి ఇంత పెద్ద కండలు పెంచావు, ఇంత లావయ్యావని చెప్పి మాట్లాడిన వాళ్ళే
ఇప్పుడు ఏమైనా రోగం వచ్చిందా, పీలగా అయిపోయావు, బుగ్గలే లేవు, అన్ని సొట్టలు పడి ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే అప్పుడు ఆ తల్లి నవ్వి ఇలా చెప్తుంది, ఎవరైనా సరే అమ్మా, మనం ఎలా ఉన్నా కూడా ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. లావుగా ఉంటే లావుగా ఉన్నావు అంటారు, సన్నపడితే సన్నమయ్యావు అంటారు, తెల్లగా ఉంటే ఈ అమ్మాయి తెలుపు రంగే కానీ మొహంలో అస్సలు కలలేదు, పాలిపోయినట్టుగా ఉంది అంటారు, నల్లగా ఉంటే కర్రిదాన్లా ఉంది అంటారు. అలా ప్రతి విషయంలో ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కానీ నువ్వు నీ జీవితంలో ఏం చేయాలి అనుకుంటున్నావు? భగవంతుడు నిన్ను ఈ విధంగా పుట్టించాడు అంటే ఏదో ఒక కారణం లేకుండా పుట్టించాడు కదా. నీ జీవితంలో నువ్వు సాధించాల్సింది ఏంటి, నీ లక్ష్యాలు ఏంటి, ఈ లోకంలో నువ్వు చేయాల్సిన పనులు ఏంటి తెలుసుకొని దాని మీద దృష్టి పెట్టాలి తప్పితే వాళ్ళు వీళ్ళు అన్న మాటల గురించి అస్సలు పట్టించుకోవద్దు. అంతెందుకు, ఇప్పుడు మన ఇంట్లో గుట్టుగా మనం ఉంటున్నాం, అలా ఉంటే కూడా వాళ్ళు ఎవరితోనూ కలవరు, ఏది కూడా పట్టించుకోరు, ఒకరికి సాయం అంటే బయటికి రారు, ఒకరిని సాయం కూడా అడగరు, లేకపోయినా కూడా వాళ్ళకి చాలా పొగరు అని మాట్లాడతారు. అదే అందరితో కలివిడిగా ఉంటే వీళ్ళకి అసలు ఎక్కడ ఎలా ఉండాలో తెలీదు, అందరితో క్లోజ్గా మాట్లాడతారు అని చెప్పి మాట్లాడతారు. భార్య భర్త మాట వింటే భర్త అణిగి మణిగి ఉంచుతున్నాడు, భార్య తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నాడు, భార్యని అస్సలు బయటికి రానివ్వడు, ఆవిడ ఒకరితో మాట్లాడాలి అన్నా కూడా ఆయన కనుసైగ చేస్తేనే మాట్లాడుతుంది అంటారు. అదే భార్య మాట భర్త వింటే అప్పుడు పెళ్ళాం చేతిలో కీలుబొమ్మ వీడు, పెళ్ళాం చెప్పందే ఏ పని చేయడు, పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతాడు అంటారు. కానీ వారిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత వల్ల, వారిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళు ఒక్కొక్క సమయంలో అంటే ఒక సమయంలో భర్త మాట వింటే మరొక సమయంలో భార్య మాటలు వింటాడు భర్త. అలా చేసుకుంటూ వెళ్తేనే కదా వారి జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. వాళ్ళు వీళ్ళు ఈ మాటలు అంటున్నారని భర్త మీద భార్య పెత్తనం చలాయించడం లేదా భార్య మీద భర్త ఆధిపత్యం చూపించడం సబబు కాదు కదా. అలా ఉంటే వాళ్ళిద్దరే సంతోషంగా ఉండలేక ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారు. కాబట్టి ఎవరు ఏది అన్నా ఏమన్నా నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉండడం నీ జీవితంలో జరగని పని. ఒకరికి నువ్వు నచ్చుతావు, ఒకరికి నచ్చవు. అది వారి చూసే విధానంలో, ఆలోచించే విధానంలో, వాళ్ళు పెరిగిన పరిస్థితుల్ని బట్టి ఉంటుంది. అంతేకాని ఆ ఒక్కరి కోసం నిన్ను నువ్వు పూర్తిగా మార్చుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఒకవేళ నిజంగానే నువ్వు చేసే పనులు ఏదైనా చిన్న పొరపాట్లు ఉంటే ఆ పనులను సరిగ్గా మార్చుకోవడం కోసం, అంటే నువ్వు చేసే పనిలో అభివృద్ధిని సాధించడం కోసం వారి మాటల్ని వినొచ్చు. కానీ ఇలా ఏదో ఒకటి అంటున్నారని చెప్పి నీలో నువ్వు కుమిలిపోతూ నీ జీవితాన్ని నువ్వు వృధా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పమ్మా అని చెప్పి తల్లి చెప్పిన మాటలు విని, నిజమేనమ్మా, ఇన్ని రోజులు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని నిన్ను నాన్నను కూడా ఎంతో బాధ పెట్టాను, నన్ను క్షమించమ్మా, ఈ రోజు నుండి నేను అసలు ఎవరి మాటలు కూడా అస్సలు పట్టించుకోను, ఎవరు ఏమన్నా కూడా వారికి నా నవ్వే సమాధానం అవుతుందని ఆ తర్వాత రోజు నుంచి చాలా కాన్ఫిడెన్స్గా ఎవ్వరు నువ్వు సన్నగా అయిపోయావు, లేకపోతే ఇంకోటనో, లేకపోతే నీకు జాబ్ రాలేదనో, ఎలాంటి మాటలు, మీ అమ్మ ఎలా ఉంది, రావట్లేదు, ఏ మాటలు అన్నా కూడా ప్రతి ఒక్కరికి నవ్వుతూ వెళ్ళిపోయేది. అంతేకాదు ఆ విన్న మాటల్ని అక్కడికక్కడే వదిలిపెట్టేసేది. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయాలి అంటారు కదా, ఆ విధంగా చేసేది. వాటిని తను ఇంటికి వెళ్ళేంత వరకు కూడా గుర్తుపెట్టుకునేది కాదు. ఎక్కడికక్కడ నవ్వుతూ ఏది అన్నా కూడా వారికి తన నవ్వే సమాధానంగా ఇచ్చుకుంటూ ఆ అమ్మాయి జీవితంలో సంతోషంగా ఉండడం మొదలుపెట్టింది. ఈ కథ ద్వారా బాబా గారు మనకి ఏం చెప్పాలి అనుకున్నారో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ సాయిబాబా ఆశీర్వాదంతో మీ అందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.